జగన్మోహన్ రెడ్డి గారి భారీ ఓటమికి కారణాలు అనేకం. అందులో విజయమ్మ పాత్ర ఎంత ఉంది, షర్మిల పాత్ర ఎంత ఉంది, రెడ్డి సామాజిక వర్గం పాత్ర ఎంత ఉంది, వీటిని బేరేజ్ వేసుకోవడంలోనే ఈ 5 ఏళ్ళు పుణ్యకాలం కాస్త గడిచిపోద్దేమో. కానీ తాజాగా విజయమ్మ పెట్టిన కంటతడి వెనక వైసీపీకి భవిష్యత్తులో భారీ సుడిగుండాలు తప్పవా, ఈ చర్చ అయితే నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శ, ఆమె బాధపడుతున్న, ఆవేదన చెందుతున్న, ఓదార్చకుండా పక్కకి వెళ్ళిపోయాడు అనేది అదొకటైతే, అదే నేపథ్యంలో ఒక పక్క కుటుంబంలో ఉన్న వివాదం కానివ్వండి, లేదంటే షర్మిల బయటికి వెళ్ళిపోవడం, ఆమెకు సపోర్ట్ చేయడం, అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి పాలవడం, ఆ పశ్చాత్తాపం ఏమన్నా ఆమె కళ్ళల్లో, ఆ కన్నీళ్లలో కనిపించాయి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఆమె కంటతడి మీదే ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైము ప్రమాణ స్వీకారం రోజున వేదిక మీద ఆమె రావడం, ఆ టైంలో కొడుకంటే ఎంత ప్రేమో అనేది. కానీ అదే కొన్ని రోజులకి సీన్ కట్ చేస్తే వైఎస్ఆర్ టీపీ ఎప్పుడైతే పెట్టారో ఆమె ఓపెన్గా మాట్లాడి, నేను మొన్నటి వరకు జగన్ బాబు చేశాను, ఇప్పుడు షర్మిల వెంట నడవాలి అని చెప్పి ఆమె పదవికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవడం, అవన్నీ చూసిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయినాయి చూసాం. 11 సీట్లకు పరిమితం అయిపోయారు. కొడుకు ఓడిపోయాడని విజయమ్మ కంటతడి చెందారా, లేదంటే అన్నా చెల్లెల మధ్య రాజకీయ సమరం చూసి ఆమె ఆవేదన చెందుతున్నారా? విజయమ్మకి షర్మిల కంపల్షన్. జగన్ ఒక రకంగా చెప్పాలంటే ఆప్షన్ అయ్యాడు ఇప్పుడు. గతంలో ఎలక్షన్స్ కు ముందు సాధారణంగా తండ్రికి కూతురుతో సాన్నిహిత్యం ఎక్కువ ఉంటుంది, తల్లికి కొడుకుతో ఉంటుంది. ఇక్కడ అట్లాంటిదే. రాజశేఖర్ రెడ్డికి బాగా చనువు షర్మిలతో, విజయమ్మకి బాగా చనువు జగన్తో. సహజసిద్ధంగా మనం అబ్జర్వ్ చేస్తే ఆ లక్షణాలు అది సహజంగా ఉండేటటువంటి అంశం. అయితే కూతురు కంటతడి పెట్టడాన్ని అంగీకరించలేదు కదా తల్లి. బేసిక్గా ఇప్పుడు జరిగినటువంటి వివాదం నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, ఒకటి పాదయాత్ర చేశాను కాబట్టి నాకు కూడా పవర్లో షేరింగ్ కావాలంటుంది. జగన్ ఆస్పెక్ట్ ఏంటి, ఇంట్లో అది కుటుంబ పాలనని యాక్సెప్ట్ చేయరు సమాజం అని జగన్ ఆలోచన. ప్రపంచ దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల నడిచినాయి. లాలు కుటుంబము, లేకపోతే దేవగౌడ కుటుంబం. అంటే 2014 ఓటమి చూసిన తర్వాత ఆయన ఆలోచన అలా వచ్చిందేమో 2019. అదే అంటున్నాను నేను. ఎందుకంటే విజయమ్మ ఓడగొట్టడం కానీ, లేకపోతే అందరూ ఉండేటప్పటికి అది. రెండవది ఇంకోటి ఏంటంటే, ఇతను జాతీయ రాజకీయాలని జాగ్రత్తగా ఫాలో అవుతాడు జగన్మోహన్ రెడ్డి. జాతీయ రాజకీయాలకి బానిసత్వం చేయడు కానీ అక్కడ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మనం ఉండటం కరెక్ట్ అని చూసుకుంటాడు. బీజేపీకి అనుగుణమైనటువంటి ఆన్సర్. బీజేపీ కుటుంబ పాలనని ఎంకరేజ్ చేయదు. వాళ్ళకి గొడవ ఏంటి, కుటుంబ పాలనతోనే కదా. ఈ మాటను కానీ మరి తెలుగుదేశాన్ని ఎట్లా ఎంకరేజ్ చేసిందంటే, ఇక్కడ ఇప్పుడు ఈ ట్రిప్ తెలుగుదేశాన్ని కానీ అటు జేడీఎస్ని కానీ ఈ రెండింటిని అంగీకరించింది. ఇంతకాలం అంగీకరించలేదు అది వీళ్ళని. ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే, అంటే ఆయా రాష్ట్రాల్లో పొత్తు అవసరాలు ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుంది. కానీ కుటుంబ పాలనని వ్యతిరేకించేది. వాళ్లతో మనం స్నేహంగా ఉండాలంటే కుటుంబ పాలన వద్దన్నటువంటి రూట్లోనే సాగింది జగన్ ఆలోచన. మోడీ, అమిత్ షాలు కుటుంబ పాలనని వ్యతిరేకిస్తారు, ద్వేషిస్తారు. మనం అది ఉండటం కరెక్ట్ కాదన్నటువంటి రూట్ కూడా ఒకటి ఉందేమో. ఎందుకంటే కేంద్రంతో సాన్నిహిత్యం ఉండటం బెటర్ అని కోరుకుంటాడు కాబట్టి ఏమో, అదొక ఆస్పెక్ట్. మూడోది వచ్చేటప్పటికి అంటే వాళ్ళ కుటుంబాల దగ్గర ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఫస్ట్లోనే రాజశేఖర రెడ్డి చనిపోయాక ఎవరు రాజకీయం చూసుకోవాలి, ఎవరు వ్యాపారాలు చూసుకోవాలి అనుకున్నటువంటి సందర్భంలో జగన్ని రాజకీయం చూడమని కుటుంబ సభ్యులందరూ చెప్పారని, వారసత్వం పరంగా. వ్యాపారాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీ ఆవిడ చూసుకునేటట్టు సెట్ చేసుకోమని చెప్పారని. అయితే షర్మిల ఫీలింగ్ ఏంటంటే, తను రాజకీయం చూసుకునేటప్పుడు వ్యాపారాలు నాకు వదిలేయాలి కదా అనేటట్టు, లేదా వ్యాపారాలు తను చూసుకునేటట్టయితే నన్ను రాజకీయాలు ముందు పెట్టాలి కదా అన్నట్టు షర్మిల ఫీలింగ్. నా తండ్రి నుంచి కుటుంబ ఆస్తిలో వాటాకి సంబంధించి ఆమె కోరుకునేది ఏంటి, రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి పెట్టుబడుల నుంచి వ్యాపారాలు పెట్టాడు కాబట్టి ఈ టోటల్ ప్రాపర్టీస్లో తనకి 50% అనే రూట్లో తను ఆలోచిస్తుంది. జగన్మోహన్ రెడ్డి లెక్క ఏంటి, రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే ఆస్తులు పంపకం చేసేసాడు. అటు వివేకానంద రెడ్డి వాటా వివేకానంద రెడ్డికి, అంటే అన్నా తమ్ముళ్ళ వాటా వాళ్ళిద్దరు, వాళ్ళకి ఇచ్చేసేసాడు. అక్కడ వివేకానంద రెడ్డికి ఒక్కతే కూతురు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ 3 వాటాలుగా చేసుకొచ్చాడు. ఒకటి విజయమ్మకి, ఒకటి జగన్మోహన్ రెడ్డికి, ఒకటి షర్మిలకి.
ఆ ఆస్తుల వాటా అమ్మాయికి ఇచ్చేసాను కదా అనేది జగన్ లెక్క. అవును. అందులో కొన్ని సాక్షిలో పెట్టుబడులు లాంటివి కూడా ఉన్నాయి అన్నమాట. ఆమెకు వాటా, సాక్షిలో వాటా లాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ అట్లా కాదు, టోటల్లో నాకు 50-50 రావాలంటది అమ్మాయి. అది ఇతను అంగీకరించట్లేదు. అంటే ఆస్తిలోనూ నాకు వాటా రావట్లేదు, ఏది మొత్తం మీద కావాలంటే రాజకీయంలోనూ వాటా రానివ్వట్లేదు అన్నటువంటిది అమ్మాయి మాట్లాడే మాట. అదే కదా వివిధ చోట్ల సందర్భాల్లో మాట్లాడుకొచ్చింది. కాబట్టి ప్రజలు డిసైడ్ చేయాలి అదేంటి అనేది. చట్ట ప్రకారం అయితే వ్యాలిడ్ కాదు. అవును. కానీ ఎంతవరకు అంటే 1,00,000 పైగా ఓట్లు తెచ్చుకున్న షర్మిల మొన్న గెలుపు అంటే గెలవలేదు, కానీ ఎంతవరకు కుటుంబ వివాదాలు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం అయ్యిందని చెప్పి విజయం భావిస్తున్నారు? అది కూడా ఒక పార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడైతే ఇద్దరి మధ్యన ఉన్నటువంటి వాతావరణం కారణంగా సొంత కుటుంబమే నమ్మట్లేదు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్ళింది కదా. అది కూడా ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది కదా. అంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు అందులో అది కూడా ఒకటి అవుతుంది సహజంగా. కాకపోతే ఆవిడ కంటతడి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఈ పరిస్థితికి మళ్ళీ తన కొడుకు వస్తాడని ఆశించి ఉండదు కదా. తన కొడుకు సంక్షోభంలో చూసింది, అంటే ఒక వెలిగినాడు చూసింది, అటాచ్మెంట్ కొడుకుతోనే ఎక్కువ. కానీ ఆ తర్వాత కూతురు కంపల్షన్ అయిపోయింది. కూతురేమో కంపల్సరీగా ఆమె మీద ప్రెషర్ పెట్టి నాకు తోడుండవా అంది. అందుకోసం వైఎస్ఆర్సీపీని వదిలి టీపీకి వెళ్ళింది. అక్కడ రాజకీయ కంపల్షన్ జగన్కి ఏంటి, షర్మిలను అక్కడ ఎంకరేజ్ చేసి డెవలప్ చేస్తే కేసీఆర్తో తను గొడవ పెట్టుకోవడం, తెలంగాణ రాజకీయాలు జోక్యం చేసుకోవడం. దాన్ని యాక్సెప్ట్ చేయరు కదా తెలంగాణ వాళ్ళు, కేసీఆర్ వాళ్ళు లేదా కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ కూడా ఆ పాయింట్ రైజ్ చేస్తారు. అదిగో మళ్ళీ ఆంధ్ర వాడు వచ్చి ఇక్కడ రాజకీయం అన్నట్టు. షర్మిల్ని యాక్సెప్ట్ చేసిందా కాంగ్రెస్? చేయలేదుగా. అక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ విలీనం తర్వాత కూడా సీట్ ఇవ్వలేదుగా, ఆంధ్రాకే పంపించేసింది కదా. మరి అట్లాంటి అమ్మాయి ఫీలింగ్ ఏంటి, తెలంగాణలో నాకు సపోర్ట్ చేయాలి కదా అంటది. చేయలేదు అన్నటువంటిది ఒక కోపం. ఇతని రాజకీయం ఏంటి, నేను తెలంగాణ రాజకీయాన్ని వద్దనుకున్నాను, ఎందుకంటే అక్కడ ప్రజలే మనల్ని వద్దనుకుంటున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ 2016లో హైదరాబాద్ ఎలక్షన్స్ తో లాస్ట్. 2014 ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు గెలవాల 4 సీట్లు గెలిచింది వైసీపీ, గుర్తుంది కదా. ఒక పార్లమెంట్ సీట్, 4 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత ఏది సిపిఎం తో కలిసి పొత్తు పెట్టుకుంది ఖమ్మం జిల్లాలో, దాని వలన సాధించింది. టోటల్ గా మిగతాది ఎక్కడా లేదు. అదే ఒక ఎదురు దెబ్బ అనుకుంటే 2016లో జరిగినటువంటి హైదరాబాద్ ఎలక్షన్స్ లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అప్పుడే కదా తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కూడా మాక్సిమం తేల్చుకుంది. ఆ పరిస్థితుల తర్వాత వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది జగన్కి, ఇక మనం అక్కడ రాజకీయాల్లో వద్దు అనుకున్నాడు. ఆ రోజు నుండి అతను పక్కన పెట్టేశాడు. అప్పుడే కదా కొండా సురేఖ ఇలాంటి వాళ్ళు జగన్ మీద కోపగించుకుంది. అలాంటి సిచ్యుయేషన్. ఎందుకంటే ఒక రాష్ట్రంలో డబ్బులే భరించాలంటే 2 రాష్ట్రాలు భరించాల్సి వస్తుంది. ప్లస్ అక్కడ గెలిచే ఆప్షన్ ఉందంటే కష్టపడచ్చు, గెలిచే ఆప్షన్ లేనప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలా, ఆ కాన్సెప్ట్ తో తప్పుకున్నాడు. ఇప్పుడు అట్లాంటి చోట షర్మిల నువ్వు నాకు సహకరించలేదంటది. అది వాళ్ళిద్దరి మధ్యన వచ్చింది. ఇక చివరికి ఏం చేస్తుంది విజయమ్మ, సిపి వదిలి టీపీకి వెళ్ళింది. పోనీ ఆ టీపీని ఇవిడ ఉంచుకుందా, కాంగ్రెస్ లో విలీనం చేసేసింది. పర్యవసానం ఇదంతా. విజయం ముందు ఒక రకంగా వీళ్ళకి 2 రకాలుగా వివాదాలు, ఒకటి ఆస్తి వివాదం, 2 రాజకీయంగా ఆమె ఏదో పదవడిగారు షర్మిల అనేది, రెండోది ఆస్తుల పంపకాలని తర్వాత విషయం వచ్చింది. అంబానీ సోదరుల మధ్య వివాదాలు వస్తేనే అక్కడ కూడా తల్లి ముందుకు వచ్చి సెటరేట్ చేసింది, ఇద్దరిని చేసింది అనేది. విజయం తలుచుకుంటే ఇద్దరినే కూల్ చేయలేదా ఆ వివాదాలు రాకుండా, అలా చేయలేకపోవడం ఒకటైతే షర్మిల వైపు వెళ్ళిపోవడం ఒకటి, అది జగన్ ఏమన్నా బాధించిందా? అందుకే నేను ఇది వైసీపీ వాళ్ళు రేజ్ చేసే పాయింటే నేను రేజ్ చేస్తున్నాను. అందుకే ఆమె తల్లిని కూడా దగ్గరికి తీసుకోలేకపోతున్నారు అనేది, అది వాళ్ళు ఇంకోలాగా అనుకున్నా మనం ఎలా విశ్లేషించవచ్చు? వాస్తవంగా విజయమ్మ సమస్య ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే, నేను గమనించిన ఆ పరిస్థితి టిపికల్ ఓల్డ్ ఫ్యామిలీ స్ట్రక్చర్లో తలెత్తేటటువంటి సమస్య కనబడింది అక్కడ నాకు. ఎట్లాగా అంటే మన పాత పద్ధతిలో పుట్టి ఆ ఇంటి మీదన ఆధిపత్యం ఎవరికి ఉండాలి, కోడళ్ళని అత్త బతికున్నంత వరకు కోడల్ని సతాయిస్తూనే ఉంటుంది, కోడలకి ఇంటి ఆధిపత్యం ఇవ్వదు బతికున్నంత వరకు. ఇప్పుడు కూడా చదువుకున్న కోడళ్ళైనా అదే ఫీల్ అవుతుంటారు. ఎందుకు వేరు కాపురాలు ఎక్కువ పెడుతుంటారు, ఎందుకు అత్తారింట్లో కలిసి ఉంటారు అమ్మాయిలు, అంటే ఈ కాలంలో ఉండలేకపోతున్నారు, ఒకప్పుడు ఉండేవారు. మరి అదే కదా అక్కడ కూడా సమస్య. విజయం ఏమనుకుంటారు, ఎవరైనా అత్తలు ఏమనుకుంటారు, నేను మా అత్త దగ్గర ఉన్నాను కదా, అవును ఇక్కడ ఎందుకు ఉంటారు అనుకుంటారు. ఇప్పుడు సంధికాలం అత్తలకి కోడలకి మధ్యన
మనకి కాలేజీల్లో దాన్ని ఏమంటారు ర్యాగింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కడు కూడా చెత్త ఇదేం దరిద్రం అనుకుంటాడు జూనియర్గా ఉన్నప్పుడు. సెకండ్ ఇయర్కి వెళ్ళాక నేను పడ్డప్పుడు నేను ఎందుకు హింసించకూడదని అంతకంటే ఎక్కువ హింసిస్తాను. అది అవును. అట్లాగే అత్త కోడళ్ళ ఇష్యూలో ఎప్పటికప్పుడు నా అత్త నన్ను ఇబ్బంది పెట్టిందనే ప్రతి కోడలు తన అత్త అయినప్పుడు మళ్ళీ తన కోడలను ఇబ్బంది పెట్టాలనుకుంటుంది కానీ తల్లిలా ఉండాలనుకోవట్లేదు. ఈ పరిస్థితులు ఇక్కడ తల్లిలాగానే కనబడుతుంది. కానీ అత్త ఆడపడుచు గొడవలు ఎవరి దగ్గర ఉంటాయి? ప్రతి ఇంట్లో ఉంటది. ఇక్కడ ఆడపడుచు అత్తింటి మీద పెత్తనం కావాలనుకుంటుంది, ఇది పుట్టింటి మీద. అత్తింటి మీద ఆల్రెడీ ఆధిపత్యం ఉంది అమ్మాయికి. అత్తింట్లో ఆమె ఎవరన్నా రాచి రంపాన్ని పెట్టేవాళ్ళు ఉన్నారు. డామినేషన్ రోల్ 2 చోట్ల ఆవిడ డామినేషన్ కావాలనుకుంటుంది. దానికి ఇక్కడ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు బానే ఉంది. ఆ తర్వాత జైలుకి వెళ్ళడం, ఆ టైంలో పూర్తిగా వాళ్ళిద్దరిదే ఆధిపత్యం, అత్తగారిది ఆడబడుచు. ముఖ్యమంత్రి అయ్యాక సపరేట్ గా ఇల్లు తీసుకున్నప్పటి నుంచి కాస్త ఆవిడికి ఫ్రీ హ్యాండ్ వచ్చి ఉంటది భారతి గారు. సుదీర్ఘకాలం బట్టి అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఒక అది బయటికి చెప్పుకునేది కాదు. మన హిందీ సీరియల్లో ఉంటాయి చూడండి, ఆ టైపు గొడవ అది. ఎందుకంటే లేబర్ లో అయితే కొట్టుకోవడం తిట్టుకోవడం ఉంటది, ఇటెట్లా అదో సైకలాజికల్ వారే నడుస్తుంటది. అట్లాంటి సందర్భంలో ఎదురవుతున్న అంశం పార్లమెంటు సభ్యుడిగా అవినాష్ రెడ్డి వద్దన్నది వీళ్ళ ఉద్దేశం. ఇక్కడ ఈ ఇద్దరికి వివేకానంద రెడ్డి తోడుండే. ఆ వివేకానంద రెడ్డి అంటే జగన్కి నచ్చడు, జగన్ మాట అమ్మాయికి నచ్చుతుంది వాళ్ళ ఆవిడికి. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యన అరమరికలు, వాళ్ళిద్దరి మధ్యన మంచి క్లోజ్నెస్ ఉంది, అవగాహన చేసుకుని అర్థం చేసుకునే మనస్తత్వం. ఎందుకు వద్దు అనుకున్నారు వివేకానంద రెడ్డి? అంతకుముందు తన తల్లి మీదనే పోటీ చేసినాడు, తన తల్లినే విమర్శించినోడు, తన అన్ననే పక్కన పెట్టినోడు. అన్న చనిపోయాక జరిగిన ఎన్నికల్లో తన తల్లి మీద పోటీ చేసినోడిని ఎక్కడ యాక్సెప్ట్ చేస్తాడు అతను? సరే అయినా తల్లి చెప్పిందని తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఆగాడు ఆయన, మళ్ళీ చిచ్చు పెట్టాలని చూశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభంలో కానీ గెలుపులో కానీ లేదా ప్రతిపక్ష స్థానంలో కానీ వివేకానంద రెడ్డి పాత్ర ఏమైనా ఉందా? కేసుమెత్తు లేదు కదా. జగన్ సెటిల్ చేసుకున్న ఇంట్లోకి వచ్చి దూరి మళ్ళీ దాన్ని దెబ్బ కొట్టాలని చూశాడు, తన ఆధిపత్యం రావాలని చూసుకున్నాడు. మళ్ళీ అక్కడ అవినాష్ రెడ్డికి ఆధిపత్యం రావడం అంగీకరించలేదు. అదే కదా గొడవ అంతా. ఇప్పుడు ఆ మర్డరు కథ అంతా దాని వెనకాల నడుస్తున్నది. అక్కడ ఒక గ్యాప్ వచ్చింది వీళ్ళకి. తల్లి కూడా వివేకానంద రెడ్డికి కీ పొజిషన్ ఆశించడం, లేకపోతే షర్మిల అనేటువంటిది. అంటే అక్కడ వీళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టింది ఆ టైంలో వివేకానంద రెడ్డి. ఆ చిచ్చులు సైకలాజికల్. ఇప్పుడు మనం ఈ కుటుంబాలలో గోడల్లో ఒక కీలకమైన పదం ఉంటది, కాలు జారినా పర్లేదు కానీ నోరు జారకూడదు. నోరు జారేశారు ఇక్కడ, తీసుకోలేరు. ఇంక ఇప్పుడు ఇవాళ రోజున షర్మిల జగన్ కలవడం అన్నటువంటిది సైకలాజికల్ గా ఎంత ప్రయత్నించినా వల్ల కాదు. అంతేనా? ఎంత ప్రయత్నించినా వల్ల కాదు. సైకలాజికల్ గా నోరు జారేశారు. బంధం కలపదా? కలపడం కష్టం. రక్త సంబంధాలు మాటలు తేడా రానంత వరకే రక్త సంబంధాలు. ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీకి వాళ్ళ తల్లి మాట అంటారు, ఇక్కడ ఎవరి మాట వినే పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి మాట అయితే వినేవాళ్ళేమో. రాజశేఖర రెడ్డి వాల్యూ వివేకానంద రెడ్డికి కూడా లేదు. అందువల్ల వివేకానంద రెడ్డి వల్ల ఆస్తుల వివాదాలను అయితే పరిష్కరించొచ్చేమో, రాజకీయంగా కుటుంబ వివాదాలు చిచ్చు రేపుని కాబట్టి విజయమ్మ ప్రేక్షక పాత్రే పోషించాల్సి వస్తుందా? ఇంకా ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలో హరికృష్ణ పాత్ర ఏంటి, ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరావు పాత్ర ఏంటి? కాబట్టి ప్రతి ఇళ్లలో ఓ ఇష్యూస్ ఉంటాయి, ఒక డిస్ప్యూట్స్ ఉంటాయి. ఇక్కడ ఇది ఫోకస్ చేసినంతగా అది ఫోకస్ అయినాయి లేదు. అసలు ఎన్టీఆర్ వేరే పెళ్ళి ఎందుకు చేసుకున్నారు బేసిక్గా? కాబట్టి ఎవరి కుటుంబంలో వ్యవహారాలు అలాగుంటాయి. ఆ కుటుంబ వివాదాలు అనేటటువంటిది రాజకీయంగా ప్రయోజనం నష్టం అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రస్తుతం నష్టపోయాడు జగన్మోహన్ రెడ్డి, అందుకని కలిసిపోతాడా? కలిసిపోవాలంటే ఎవరు తగ్గాలి? ఇద్దరు క్యారెక్టర్లు తగ్గే క్యారెక్టర్ కాదు. అమ్మాయి రూట్లో చూస్తే అమ్మాయిదే న్యాయం అనిపిస్తుంది, అబ్బాయి రూట్లో చూస్తే అబ్బాయిదే న్యాయం అనిపిస్తుంది, భారతీయ రూట్లో చూస్తే భారతదే న్యాయం అనిపిస్తుంది, విజయమ్మ రూట్లో చూస్తే విజయమ్మదే న్యాయం అనిపిస్తుంది. కుటుంబాలలో మనకి ఎవరి రూట్లో అంటే ఈ ప్లేస్లో నేనుంటే అని ఆలోచిస్తే వాళ్ళదే కరెక్ట్ కదా అనిపిస్తుంది. కానీ అది సమాజము డిసైడ్ చేయలేదు. ఇప్పుడు
కోడళ్ళ అంటే ప్రతి కోడలు కూడా ఉమ్, భారతికి న్యాయం జరగాలని కోరుకుంటారు. ఉమ్, ప్రతి కూతురు కూడా షర్మిలకి న్యాయం జరగాలని కోరుకుంటారు. ఉమ్, ప్రతి అత్త కూడా ఉమ్, భారతి విజయమ్మ చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటారు. ఉమ్. ప్రతి కోడలు కూడా స్వేచ్ఛగా భారత ఉండాలని కోరుకుంటారు. ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాగా కలిసి వచ్చింది, భారీ విజయం సాధించారు, సీఎం అయ్యారు. మొన్న కూడా ఎన్నికలకు ముందు హైదరాబాద్లో లోటస్ పాండ్ దగ్గర మీడియా అడిగితే, విజయమ్మని అడిగితే అసలు ఆయన్ని కొట్టేవాడు ఎవడో లేదు ఆంధ్రప్రదేశ్లో, ఆయనే వస్తాడని ఈమె కూడా చాలా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ కంటతడిలో ఆ పశ్చాత్తాపం ఏమన్నా కనిపించిందా? ఫ్యామిలీ విడిపోవడం వల్ల ఇలాగా నా కొడుక్కి పరిస్థితి వచ్చింది. కుటుంబం గురించి అనుకోను, ఓడాడు కాబట్టి ఉమ్, బాధపడి ఉంటది. ఉమ్. అంటే అందరూ సక్రమంగా కలిసి ఉంటే ఇలా ఇలా ఉండేది కాదేమో. అట్లయితే 2014 ఎందుకు గెలవలా? ఉమ్. 2014 ఏం అంటే గెలవలేదు. అప్పుడు పార్టీ పెట్టిన కొత్త కదా, ఫస్ట్ టైం కదా. కొత్త కానీ బాగానే వచ్చాయి, 67 సీట్లు కొత్తగా వచ్చాయి. పెట్టిన ఎన్టీ రామారావు గెలవలేదు ఏంది అలా. అంటే 67 సీట్లు రావడానికి 11కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. కానీ కాబట్టి గెలుపోవటంలో అనేది సహజం. పాయింట్ ఏంటంటే కొడుకు ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయింది ఆవిడ. ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఓడాలని కూడా కోరుకుని ఉండదు కదా ఆవిడ. ఎందుకు కోరుకుంటారు? కాకపోతే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. జనంలో సహజంగా ఈ మాట కూడా వెళ్తుంది కదా, అవును, అది మెయిన్ అది. చెల్లి తల్లి ఇట్లాగా అన్నటువంటిది. కాబట్టి అది కూడా అయి ఉండొచ్చు. వెంటనే అతను పక్కకి వెళ్ళిపోయాడు, దాని మీద తిడతా కొన్ని వీడియోలు చేస్తున్నారు, బానే ఉంది. అక్కడ అతని మొహం చూస్తే అతను కూడా తట్టుకోలేకపోయాడు అక్కడ, భావోద్వేగం అది. ఆయన కూడా బరస్ట్ అయితే ఇంకా బాగోదు, అవలేకపోయారు. రైట్, చూద్దాం. మొత్తానికి కుటుంబాల్లో ఇలాంటి ఆవేదనలు అయితే సహజం. అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అయినా ఎవరి కుటుంబం అయినా తప్పదు. దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం ప్రత్యర్థి పార్టీలు చేస్తాయి. నిజంగా ఆమె కంటతడి వెనక అసలు ఆవేదన ఏంటి ఇంకా వేచుద్దాం.